ఆడిటోరియంలో ఏదో సీటు కింద ఎవరో బాంబు పెట్టారు సార్. అలాగా తీసుకొచ్చావేంట్రా? పైన దేవుడు ఉన్నాడు, కింద నేనున్నాను, నీకేమీ భయం లేదు. నువ్వు వెళ్ళి అనౌన్స్ చేయి సార్. నువ్వు ముందెళ్ళు, వెనక నేను వస్తాను సార్. సార్ ప్రిన్సిపాల్ బతుకుండగా ప్యూన్ స్టేజ్ మీదకి వెళ్ళి అనౌన్స్ చేయటం మన సంప్రదాయం కాదు సార్. మీరే వెళ్ళి అనౌన్స్ చేయండి సార్. అంతేనంటావా? అంతే సార్. నువ్వు నా వెనకాలంటా? అలాగే సార్. డియర్ స్టూడెంట్స్, కొన్ని అనివార్యమైన కారణాల వల్ల ఈ ప్రోగ్రామ్ గ్రౌండ్ లో షిఫ్ట్ చేస్తున్నాం. మీరందరూ ఏం చేస్తారంటే ఇలా పరిగెట్టండి. ఆడిటోరియంలో ఎవరో బాంబు పెట్టారు, పరిగెత్తండి. బాంబులు పెట్టేవాళ్ళు ఎదురుగా స్టేజీ మీద కనిపించేట్టు పెట్టచ్చు కదా. పోలీసులు పిలవండి. బాంబుల వాసన చూసే కుక్కలు కూడా తీసుకురమ్మనండి. నాకు తెలియకుండా ఎవరు ఏం చేయడానికి వీల్లేదు. వీల్లేదంటే వీల్లేదు. బాంబు సార్. తెలుసయ్యా, అందుకే కదా కాళ్ళు జేబులో పెట్టుకుని పరిగెట్టుకుంటూ వచ్చాం. అది కాదు సార్, బాంబు సార్. తెలుసయ్యా, పేలిందా? పేలేదు సార్. సార్ పేలుతుంది సార్. పడుకోండి పడుకోండి, జస్ట్ లై డౌన్, పడుకోండి. 2 ఏంట్రా అంత చెత్త చెత్తగా చేస్తున్నారు? మన ప్రిన్సిపల్ గారు చూస్తే వెంటబడి మరి తంతాడు. భయం ప్లస్ వినయం కూడా. ఆ పొట్టి కోతికళ్ళ ప్రిన్సిపల్ గారు మన ఏం చేస్తాడు? లేకపోతే మనం ఏదో సరదా కాలేజ్ కలర్స్ చూడడానికి వస్తే మనల్ని కలర్స్ చేయమంటాడా? ఈ కలర్ చూసి ప్రిన్సిపాల్ గారి ఫేస్ లో కలర్స్ మారాలి. పిచ్చెక్కాలి, పిచ్చి కుక్కలా పరిగెత్తాలి. అది కొంచెం ఆపేమని చెప్పు. ఆపాలి కదా సార్. మీకు తెలుసా మన ప్రిన్సిపల్ గారికి ఓ బండ కూతురుందిరా, నల్లగా ఉంటుంది. మన తారడు లాగే. కారు నలుపు అంటారా సార్? మీరు చావన ఛాయ, అమ్మగారేమో డర్రు నలుపు. మీ ఇద్దరికి పుట్టిన పిల్ల తెలుపు అయితే డౌట్ పడాలి గాని నలుపు అయితే హ్యాపీనేగా. కన్విన్స్ అయ్యంగానే ఆపేమని చెప్పరా? అయ్యో కట్ చేయవయ్యా. కట్ చేయవయ్యా. కట్ చేయాలి. కట్ చేయాలని మాకు తెలుసండి. కనెక్షన్ ఎక్కడుందో తెలిసావట్లేదే. ఆ వైర్ ఎక్కడుందో చెప్పవయ్యా, నేను నోట్తో కట్ చేస్తాను. కార్డ్లెస్, దానికి వైర్లుండు. మీకేమో తెలియదు. నన్ను కాస్త ఆలోచించుకునేవ్వండి సార్. బాగా ఆలోచించాలంటయ్యా. వీడిని తీసుకెళ్లి ఆ గ్రౌండ్ లో మడత మంచి పడుకోబెట్టు. పైన చూసుకుంటూ ఒకటే ఆలోచించుకుంటాడు. వీడిని తాగలయ్యా. అది అవును, పోస్ట్ ఎక్కడ ఫిక్స్ చేసావు? అరే నాకేందయ్యా, ఈ మాత్రం దానికి వచ్చేస్తారు టై కట్టుకొని టచ్ చేసుకొని. అరే ఆపు ఆపు అని చెప్పి ఇందాక ఆపేటి. వీరస్వామి నువ్వు చాలా కట్టాడు బాబు. మన దేశీ గడికి సెకండ్ సెటప్ కూడా ఉంది, నీకు తెలుసా? ఇంచుపేట కంచల్ రేవు పచ్చడాబా. మనిషి మంచి ఎత్తు, కానీ ఏజ్ మాత్రం ఓవర్. ఇంటి ముందేగా మా పెద్దమ్మ ఉండేది. వంట మొత్తం వీడినట, పెద్ద గ్యాస్ ట్రబుల్ గాడు. అసలు ఈ రోజుకి పెద్ద విని బాత్తోనే ఉంటుందంట. వీడేమో కొట్టొద్దు గిల్లు అని ఒకటే అరుపులట. సరదా ఫాల్స్ ప్రెస్టేజీ. సార్ మనం ఓ పని చేద్దాం. టుమారో సారీ రేపు సండే కదా, మండే 1 o'clock వస్తాను. వర్క్ ఫినిష్ చేస్తాను. ఏమంటారు? వీరస్వామి సార్ ఒక్కటి పీకు. హలో, షీఈ్ మై సిస్టర్ కీర్తన. చిన్నప్పటి నుంచి అమెరికాలోనే పెరిగింది. ఇండియా మీద ఉన్న ప్రేమతో ఓ మై ఇండియా మదర్ ఇండియా పాలసీ మీద ఇక్కడికి వచ్చి మా కాలేజీలో చదవాలనుకుంది. చదువుతుంది, పాస్ అవుతుంది, గోల్డ్ మెడల్ సంపాదిస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. ఎనీ డౌట్? చాలా డౌట్లు ఉన్నాయండి. పొద్దున్నే అమ్మగారిని తీసుకుని కూరగాయల మార్కెట్కి వెళ్ళాను కదండి. ఆవిడ గారు లోపల పంపించి నేను అటెళ్ళి ఇటు వచ్చానండి. ఆవిడ గారు మాయం. ఎక్కడికి వెళ్ళారో డౌట్ అండి. ఏదో పని మీద బయటకు వెళ్ళి ఉంటుంది, దానికి డౌట్ ఎందుకు? పొద్దున్న మీ ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ వచ్చింది కదండి, అది యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉందండి. లోపల ఫుడ్ మాత్రం మాయం. ఎవరు తిన్నారో డౌట్. ఎవరికో ఆకలిసి తింటాడు, దాని డౌట్. సరేనండి, ఆ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మీ గురించి ఏమన్నారో తెలుసా? ఏమన్నారు అన్నారండి. దానికి నువ్వేమన్నావు అన్నానండి. ఇప్పుడు మీ కోపం రాదంటే నా కోపం అసలు కోపం మనిషినా? నేను ఎంత శాంతమూర్తిలో కార్యమవుతుందో తెలుసు కదా. నా కోపం ఏంటి? మైక్రోఫోన్ తీసుకొచ్చి క్లాస్ టు క్లాస్ పిలిచి మెయిన్ కరెక్షన్ ఇమ్మన్నారు కదా. ఆ పని చేయవు, లిస్ట్ మెంబర్ నిలబడతావు.
చెప్తున్నాడు. లోపలికి వచ్చి పెద్ద మగరాళ్ళుగా లోపల వచ్చి మనకి పని చేసి చూసా ఇక అర్థమే మాట్లాడుతుంటే లోపలికి పని చూసుకో బయట పోయి ఉంటుందా ఎక్కడ పోతుంటే ఏం చూస్తారు? ఓ వచ్చేస్తారంటే ఏం మాట్లాడుతున్నారో తెలీదు. ఓ బయట ఏం మాట్లాడుతున్నారు? కడుపు ఏంటి సార్ అలా సీరియస్ అవుతారు? రాత్రి ఎంతవరకు పని చేసామో చెప్పండి మీరు. ఏంటండి అలా అరుస్తారు? రాత్రి ఎంతవరకు పనిచేశాం? రాత్రి 3 గంటల వరకు పనిచేసాం. పని ఎంతవరకు వచ్చింది? మొత్తం అయిపోయింది. మెయిన్ కనెక్షన్ అక్కడేస్తే సరే. అక్కడ చెప్పండి. మాకు వినపడిందిలే, అంత కోపంగా చెప్పక్కర్లా. అతిదానికట్ట నవబాక. ఇదిగా అమ్మాయి, పంతంలో నువ్వు కూడా మీ అమ్మ లాంటి దానివేనని నేను ఏం మాట్లాడకుండా ఊరుకుంటున్నాను. అంత మాత్రాన ఈడ అలగా జనంతో తిరిగావంటే తిరుగు డబ్బాలో అమెరికా పంపిస్తా. ఏంటది నువ్వు చున్నా కూసున్నా మన ఎత్తుకు సరిపడేట్టు ఉండాలా. అప్పుడే పై చూపులో చూసే వాళ్ళకి మన సిరికో మర్యాద. అసలు మనతో మాట్లాడాలంటే అవతల వాడి కనీసం జేబులో 1,00,000 రూపాయలే ఉండి తీరాలంతే. ఏంది మాట్లాడకుండా అట్టపోతావు? ఏంది నీ జేబులో 1,00,000 రూపాయలు లేవుగా? చాలా బాగా అన్నాడు వీడు. నువ్వు రావే రోటీ తిందు ముండా. ముండా ముండా అంటదేనిరా? నాన్న ముండా అంటే పంజాబీలో మొగుడా అని అర్థం. వరే వరే, నీ పంజాబ్ పెళ్ళం తెలుగు భాషనట్ట ఇంచె లెక్కన మద్దతు చేస్తా ఉంటే కొంచెం కూడా బాధపడకుండా నవ్వుతా కూకుంటావేంద్రా? ఇదిగా ఆ తలుపై పరువు పంచి కూడా తీసుకొని పారిపోద్ది ఎవడన్నా ఏంటే. ఏం పంజాబ్ భాషో ఏందో, నక్కంటే ముక్కంట, కుక్కంటే తొక్కంట, చొక్కంటే బొక్కంట. చిచి అన్ని బూతులే. నాకు చస్తాను. ఈ కర్మ కర్మ. ఆహా, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఈ రొట్టెల్లోకి ఈ కూర మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నాడు నా కోడలు. నన్నేగా. కూరలో దారం సరిపోయిందా? దారమా? అది కారం నాన్న. ఏడ్చినట్టే ఉంది దీని భాష. ఒరే నాయనా, నువ్వు పంజాబ్ లో ఉద్యోగం చేయడం బాగానే ఉంది. అక్కడ నీ పై ఆఫీసర్ ఫ్యామిలీ మొత్తాన్ని టెర్రరిస్టులు లేపేస్తే మిగిలిపోయిన ఈ పిల్ల మీద జాలితో నువ్వు పెళ్లి చేసుకోవడం బాగానే ఉంది. కానీ నీ పెళ్ళమే 30 రోజుల్లో తెలుగు భాష అనే పుస్తకాన్ని దాన్ని పట్టుకొని రోజుకు 30 సార్లు నన్ను తెలుగుని మద్దతు చేయడం మాత్రం నేను తట్టుకోలేకపోతున్నారా. ఇదిగో సింగిల్ ఫైనల్ డెసిషన్ గా చెప్తున్నాను, ఆ తెలుగు మానేమని చెప్పరా. ఇంకా నయ్యం మాట్లాడడం మానేమని చెప్పలా. మరీ మంచిది. అయినా మన ఇళ్లలో పనిచేసుకునే ఆడాళ్ళకి మాటలెందుకు? నువ్వు చెప్పింది నాకు బాగా నచ్చిందే. ఒసే నీ మాట దరిద్రం కానీ నీ మనిషి మంచి మంచి నీచం. ఒరే అబ్బాయి, నేను తెల్లారగట్ల దొంగల బండికి వెళ్ళిపోతా. అవతల వ్యవసాయ పనులు కూడా ఆగిపోయి ఉన్నాయి. పైగా ఈ వయసులో ఒక ఆడదాని చేత ఏవే అచ్చే వచ్చే అనిపించుకోవడం నా రక్త పొట్టుకంత మంచిది కాదు. ఆ ఇచ్చేయడం కూడా అర్థం చేసుకో. అంకుల్ ఏంట్రా, మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఓడియన్ 70mm థియేటర్లో. ఏసీ ఎక్కువగా ఉందా? జోకులు చాలే అంకుల్, అసలే దెబ్బలు నిపడుతుంటాయి. అంకుల్ ఒకే చోట 4 దెబ్బలు పడితే 4 కట్లు కట్టాలా? అవసరం ఉండదురా. ఏ 4 దెబ్బలు పడ్డాక ఆ పార్ట్ పంచర్ అయిపోయి ఉంటుంది. అసలు కోర్స్ తీసేసి ఉంటారే. గురించి మాట్లాడేది చెప్పుకోలేడు చెప్పుకోలేడు చెప్పుకోలేడు. నువ్వు చెప్పుకోవద్దు. బట్టలే కాదు బ్యాండేజీ కూడానా? చెయ్యి.